అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ధ్యానం గురించి. అందరూ ధ్యానం చేయమని అంతర్ప్రపంచం యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా నమస్కారాలు చెప్పి తెలియజేస్తున్నాం. ధ్యానము ప్రతి ఒక్కరికి అవసరం. పిల్లలకు దగ్గర నుంచి యుక్త వయసులో ఉన్నటువంటి వారి నుండి, పెళ్ళైన వారి నుండి, ముసలి, ముతక, ముసలమ్మ, ముసలవ్వ, ఇంకొక 1-2 రోజులు చనిపోతారనే వారి వరకు అప్ టు డెత్ వరకు ధ్యానం అవసరం. మనిషికి ప్రతిరోజు తిండి, గాలి, నీరు, ఆహారము, శక్తి, ఎనర్జీ ఇవన్నీ ఎంత అవసరమో ధ్యానం అంతే అవసరం. ఏం తక్కువ లేదు. ప్రతిరోజు నువ్వు ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసుకుంటావు, తర్వాత స్నానం చేస్తావు, నీ భౌతిక శరీరాన్ని శుభ్రం చేసుకుంటావు. శరీరం బాగుండాలా, దానిపైన ఉన్నటువంటి మలినాలన్నీ పోవాలని సబ్బు, సర్ఫ్, ఇది షాంపూ వేసుకొని క్లీన్ చేసుకుంటావు. ఓకే, అంటే నీ భౌతిక శరీరం శుభ్రం అయ్యింది. ఓకే, రైట్, మంచిదే, చేసుకోవాలి. భౌతిక శరీరాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. కానీ అంతర్ శరీరం ఒకటి ఉంది, అంతర్ మనస్సు ఒకటి ఉంది. శరీరం లోపల అనేకం ఉన్నాయి, అనేక విడిభాగాలు ఉన్నాయి, లక్షలు, కోటాను కోట్లు ఉన్నాయి. భౌతిక శరీరం తర్వాత ప్రాణమయ శరీరం ఉంది, మానసిక శరీరం ఉంది, భావాలు ఉత్పత్తి చేసే శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. అంటే పడుకున్న తర్వాత నువ్వు నిద్రలో నీ శరీరం ఎక్కడికో వెళ్ళిపోతుంది, కళలు వస్తాయి. అంటే నీ బాడీ ఉంటుంది నిద్రలోన, నీ బెడ్ పైనే. నీ మనసంతా ఇతర ఊర్లకి, ఇతర వ్యక్తులు, ఫ్రెండ్స్ దగ్గరవి అక్కడ మంతనాలు చేసి మాట్లాడి మళ్ళీ తిరిగి నువ్వు లేచేలోగా నీ దగ్గర ఉంటుంది. అది సూక్ష్మ శరీరం. కాబట్టి వీటికన్నిటికి కూడా శక్తి అవసరం. నీ భౌతిక శరీరానికి శక్తిని ఇచ్చినావు, అన్నము, ఇవన్నీ. భౌతిక శరీరాన్ని శుభ్రం చేసుకున్నావు, ఓకే రైట్, మంచిది, చేసుకోవాలా. వ్యాయామం చేశావు, ఎక్సర్సైజ్ చేశావు, ప్రాణాయామం చేశావు, అది కూడా ఎనర్జీనే. కానీ నీవు మానసిక శరీరానికి, నీ భావాలకి శక్తిని ఇవ్వలేదు. నీ భావమయ శరీరానికి, మనసుకి శక్తిని ఇవ్వకుంటే అది చాలా సీరియస్గా ఉంటుంది. లోపల రక్తం సలసల మాగుతుంది, ఆలోచనలు సలసల మాగుతాయి, కోపం వస్తుంది, ప్రశాంతత ఉండదు. కాబట్టి భౌతిక శరీరం ఎంతో ముఖ్యమో అంతకంటే కొన్ని రెట్టింపులు అంతర్గత శరీరాన్ని కూడా శుభ్రం చేసుకోవాలా. నువ్వు బాగా శుభ్రంగా స్నానం చేసి తళతళలాడే తెల్లటి గుడ్డలు వేసుకొని, సెంటు పూసుకొని, బ్రహ్మాండ గుమగుమలాడుకుంటూ పోతే పోయినంత మాత్రాన నువ్వు బాగున్నట్లు కాదు. నీ అంతర్గత మనస్సు ఎంత ప్రశాంతత ఉంది అనేది నీకు నువ్వు పరీక్షించుకోవాలా. నేను బయట వాళ్ళు ఎవరు పరీక్ష చేయరు. నీ మనసు ఎట్లా ఉంది, ఏం కథ అని బయట నీ మనసుని పరీక్ష చేసే పరికరం బయట ఎక్కడ అమ్మబడదు, ఉండదు. నీ మనసుని నీవే పరీక్ష చేసుకో ప్రతిరోజు. నా మనసు ఎట్లా ఉందని నువ్వు అడుగు, చెప్తుంది ఆటోమేటిక్గా, చెప్పకుండా పోదు. సీరియస్గా ఉంటావు, సీరియస్గా ఉందని తెలుసు. ప్రశాంతత వస్తుంది, ప్రశాంతంగా ఉంది నీకు నువ్వు అప్పుడే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నీ అంతర ప్రపంచాన్ని గురించి గమనిస్తూ ఎరుకుతూ ఉండు. ఈ ధ్యానం చేయడం వల్ల ఏమంటే మనసు ప్రశాంతత అవుతుంది. నువ్వు మాట్లాడే మాటలో ప్రశాంతత వస్తుంది, నీ నడవడికలో ప్రశాంతత వస్తుంది, ప్రేమతత్వం వస్తుంది, నాకున్నటువంటి ప్రశాంతత 10 మందికి పంచాలనేటువంటి తత్వం వస్తుంది. ఇలాంటివన్నీ సహజంగా కూడా నీ జీవన మార్గం సరళంగా, సాఫీగా సాగుతుంది. అంతేకాకుండా అంతకంటే బాగా గొప్పది, నీలో ఉన్న జబ్బులన్నీ నయమవుతాయి. అన్ని రకాల జబ్బులు, ఈవెన్ క్యాన్సర్ కూడా, క్యాన్సర్ మొదలుకొని, టీబీ మొదలుకొని, గుండె జబ్బు మొదలుకొని, కిడ్నీలు మొదలుకొని, లంగ్స్ వరకు అన్నీ కూడా శుభ్రం చేస్తారు ధ్యానం. నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతత అవుతుందో అప్పుడు నీ ఫిజికల్ బాడీ, ఈ భౌతిక శరీరము అన్ని పార్ట్లన్నీ క్లీన్ చేసుకుంటూ పోతుంది. దాని డ్యూటీ అది. ఎవరి శరీరాన్ని తన శరీరమే తన అంతర్గతంగా శుభ్రం చేసుకునేటువంటి శక్తి శరీరానికి ఉంది. గొప్ప ఎక్విప్మెంట్ ఇది, చిన్న ఎక్విప్మెంట్ కాదు. అందుకే దేహమే దేవాలయం అన్నారు. నీ దేహం అనేది దేవాలయం కొద్ది గొప్పది. దేవాలయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. నీ ఇంటర్నల్ కూడా దేవుడు ఉన్నాడు. నీ దేవుడిని వదిలిపెట్టి నువ్వు బయట గుళ్ళకి, దేవుళ్ళ కోసం దేవుడా పరిగెత్తున్న దేవుడు ఎక్కడ లేడు. దేవుడు నీ ఇంటర్నల్గా దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు ధ్యానం చేయి, శ్వాస మీద ధ్యాస ఉంచి గమనించుకుంటూ కూర్చో. మళ్ళీ కలుసుకుందాం.